వెల్కమ్ టు ప్రైమ్ 9 కమ్ టు ద పాయింట్. ఈ రోజు మన కమ్ టు ద పాయింట్ కార్యక్రమంలో మనం మాట్లాడుకునే పాయింట్ ఏంటి అంటే ఈ కాకినాడ జిల్లాకు సంబంధించి వేట్లపాలెంలో జరిగిన దుర్ఘటన గురించి 20 మంది ప్రాణాలు అయితే కోల్పోయారు. అయితే దానికి సంబంధించి మనం మాట్లాడుకోబోయే ముందు వాళ్ళ ఆత్మకి శాంతి చేకూరాలని, అలాగే భగవంతుడు ఆ కుటుంబాలకు మనోధైర్యం ఇవ్వాలని, వాళ్ళ మరణం పట్ల మనం కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేద్దాం. అయితే ఇప్పుడు మనం మాట్లాడుకునే అసలు పాయింట్ ఏంటి అంటే ప్రకటనలకు మాత్రమే పరిమితమైన నాయకులారా, మీరా ఆయన్ని విమర్శించేది? ఆయన ఏ టైంలో వెళ్ళారో తెలుసా? అరే సీఎం చంద్రబాబు నాయుడు గారు అక్కడికి వెళ్ళారులే, ఇంక మనం ఎందుకు వెళ్ళినా రేపు వెళ్దాంలే అని అనుకోలా. అర్ధరాత్రి అక్కడికి వెళ్ళారు. ఏ సమయంలో వెళ్ళారు, ఎందుకు వెళ్ళారు, ఎవరిని ఎలా పరామర్శించారు అనే దాని మీద ఈరోజు మనం ఖచ్చితంగా మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. చాలామంది ప్రకటనలు ఇచ్చి వదిలేశారు. ఆయన ప్రకటనల నాయకుడు కాదు, ప్రజల నాయకుడు అని మరోసారి నిరూపించుకున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఈ పాయింట్ మీద మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి మనం మాట్లాడుకుందాం. మీరైతే తప్పకుండా దీన్ని షేర్ చేయాల్సిన బాధ్యత మీ మీద ఉంది. కాబట్టి మీరు షేర్ చేయండి, లైక్ చేయండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తప్పకుండా తెలియచేయండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. అయితే నేను ఒక 8 అంశాలను లేవనెత్తుతూ జనసేన పార్టీ దాడికి సంబంధించి ఒక వీడియో చేసి నేను అప్లోడ్ చేస్తే విచిత్రమైన కామెంట్స్ ఏంటో తెలుసా? రాష్ట్రానికి సంబంధించి ఎన్నో సమస్యలు ఉన్నాయి, ఈ తొక్కలో డిస్కషన్ అవసరమా అని కొంతమంది ప్రబుద్ధులైతే కామెంట్ పెట్టారు. అవును, నిజమే కదా అనుకోవచ్చు కదా. మరి మీ పార్టీ ఆఫీసుల మీద ఇలా దాడులు జరిగితే వదిలేసే వాళ్ళ? సింపుల్గా ఇలా వదిలేశారా? జనసేన పార్టీ మీద జస్ట్ ఇలా దాడి జరిగితే రకరకాల ఊహాగానాలతో మాట్లాడుకున్నారే తప్ప ఎవ్వరూ స్పందించలేదు, ఎవ్వరూ రోడ్డు మీదకి రాలేదు, ధర్నాలు చేయలేదు, ఉద్యమాలు చేయలేదు, ఏమీ చేయలే. సింపుల్గా ప్రభుత్వం తన పని తాను చేసుకుంటుంది. అధికారులు ఏ విధంగా దీని మీద నిర్లక్ష్యం వహించారు ఏంటి అనే దాని మీద దర్యాప్తు జరుగుతోంది, విచారణ జరుగుతోంది. అది అలా జరగనివ్వండి అని సింపుల్గా వదిలేశారు. అదే మీ పార్టీ కార్యాలయాలపై ఇవే దాడులు జరిగి ఉంటే కామ్గా ఊరుకునే వాళ్ళ? జస్ట్ మీ నాయకుల ఇళ్ల పైన మీరు ఏదో రోడ్ల మీదకి వచ్చి బూతులు మాట్లాడితే మీ కార్యాలయాల పైన కాకుండా మీ ఇళ్ల పైన దాడులు చేస్తేనే రోడ్లు ఎక్కి నానా యాగి చేశారు. అదే మీ పార్టీ ఆఫీస్కి వచ్చి అలా కార్లు ధ్వంసం చేస్తే మీరైతే ఊరుకునే వాళ్ళ? అప్పుడు రాష్ట్ర సమస్యలు, ప్రజా సమస్యలు మీకు గుర్తుకు వచ్చేవి కాదా? ఎవరైతే కామెంట్ చేశారో వాళ్ళు ఒకసారి మీ గుండెల మీద చెయ్యి వేసుకొని అది చెప్పండి. ఇక్కడ ఎవరు యాగి చేయట్లా, ఇక్కడ ఏం చేస్తున్నారంటే పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి అంటూ ఆ అనుమానాలు వ్యక్తం చేశారు తప్ప ఎవ్వరు కూడా ఏ రకమైన మాటలు మాట్లాడలేదు. సో కామెంట్ చేసేవాళ్ళు ఏం పాయింట్ చెప్తున్నాము అనేది 1-2 సార్లు విన్న తర్వాత కామెంట్ చేయండి. అంతేకాని అక్కడ అనుమానాలు మాత్రమే అందరివి క్రోడీకరించి తీసుకొని అనుమానాలు వ్యక్తం చేయడం తప్ప అక్కడ ఏం జరగలేదు. పైగా రాష్ట్రంలో ఎన్నో సమస్యలు ఉన్నాయన్నారు కదా, ఆ సమస్యలు తీర్చడానికి వెళ్తున్న వ్యక్తి ఎవరు? జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు. సమస్యలు అంటున్నారు కదా, మీరు ఎన్నడూ పట్టించుకొని సమస్యల పరిష్కారానికి మాత్రమే పనిచేస్తున్న ఒకే ఒక్క నాయకుడు ఎవరు అంటే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు. కాబట్టి ఆయన కార్యాలయంపై దాడి జరిగింది కాబట్టి ఒక రకంగా ఆయన మీదే దాడికి ప్లాన్ చేశారా అన్న ఉద్దేశంతో చెప్పిన అనుమానాలను మీరు ఆ విధంగా వక్రీకరిస్తే ఎవ్వరు ఏం చేసేది లేదు. సో ఇక ఆ విషయాన్ని పక్కన పెట్టి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి గురించి ఈ కాకినాడ వేటపాలెంలో జరిగిన బాణాసంచా యూనిట్లో జరిగిన విషాదాన్ని గురించి అయితే మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఖచ్చితంగా మాట్లాడుకుందాం. అయితే కాకినాడ జిల్లాలోని వేట్లపాలెంలో సూర్య ఫైర్ వర్క్స్ యూనిట్కి సంబంధించి ఒక ఫైర్ యాక్సిడెంట్ అయితే బాణాసంచాకు సంబంధించిన యూనిట్లో ఫైర్ యాక్సిడెంట్ సంభవించింది నిన్న మధ్యాహ్నం 2 గంటలకు. అయితే దాంట్లో దాదాపు 20 మంది తమ ప్రాణాలు కోల్పోయారు. 8 నుంచి 15 మంది వరకు కూడా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్టుగా అందరికీ తెలిసిన విషయమే. అయితే ఇంత హృదయ విదారక ఘటన జరిగినప్పుడు చాలామంది ఏం చేశారో తెలుసా? ప్రకటనలకు మాత్రమే పరిమితమయ్యారు. దిగ్భ్రాంతి అన్నారు తప్ప అక్కడికి వెళ్ళిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? తుఫాన్ వచ్చినప్పుడు హెలికాప్టర్ లేదు అంటూ అక్కడెక్కడో కూర్చుని ఉన్నారు తప్ప రావడానికి వీలు లేదు అన్నారు తప్ప ఇప్పుడు ఎక్కడ ఉన్నారు? మరి ఇప్పుడు ఆ ఘటనా స్థలానికి వెళ్ళే అవసరం లేదంటారా? ఒకసారి ఆలోచించుకోండి. ప్రతిపక్ష హోదా కావాలి అంటున్నారు. ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు మరి అక్కడికి వెళ్ళి పరామర్శించాలి, అక్కడికి వెళ్ళి ప్రభుత్వాన్ని నిలదీయాలి కదా. అయితే ప్రభుత్వ అధికారులు అక్కడ ఏం చేస్తున్నారు అనే దాని మీద కూడా క్వశ్చన్ చేయాలి కదా. మరి ప్రతిపక్ష హోదా అనేది ఊరికే వస్తుందా? అంటే దీనికి కూడా ప్రతిపక్ష హోదా ఇస్తేనే అక్కడికి వెళ్ళి పరామర్శించాలి
పరామర్శిస్తారా, లేకపోతే 2 రోజుల తర్వాత వెళ్తారా, లేకపోతే ప్రత్యేక హెలికాప్టర్లలో వస్తారా, ప్రత్యేక విమానాల్లో వస్తారా? మీకు ప్రత్యేకత అనేది మీకు చాలా స్పెషల్గా ఉంది కాబట్టి ఆ ప్రత్యేకత అనే పదంలోనే మీరు అన్ని ప్రత్యేకతగా చూసుకోవడానికి కోసం తర్వాత వస్తారా అనేది ఒకసారి ఆలోచించుకోండి. ఆయన ఎప్పుడు వెళ్ళారో తెలుసా? ప్రతిదీ పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ అంటున్నారు కదా, అదే పరామర్శకు ఆ ఇన్సిడెంట్ జరిగిన వెంటనే ఆయన కార్యాలయం నుంచి ఒక స్పందన మీకులాగే ప్రకటన చేశారు. ఆయన కూడా ఏమని దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నా అది అక్కడ కలెక్టర్కి కాల్ చేసి అక్కడ చర్యలు తీసుకోండి, అక్కడ ఎటువంటి క్షతగాత్రులకు ఎటువంటి లోపం రాకూడదు, మంచి వైద్యం అందించండి, అక్కడ ఏం జరుగుతోంది ఏంటి అనేది ఎప్పటిదాకా అప్పుడు నాకు అప్డేట్స్ ఇస్తుండండి, మీకులాగే ప్రకటన చేశారు. మరి ప్రకటన చేసి మీలాగే ఒక మూల కూర్చున్నారా అంటే లేదు లేదు, అలా చేస్తే మీరు అవుతారు కానీ పవన్ కళ్యాణ్ ఎలా అవుతారు అనేది ఇక్కడ మనం మాట్లాడుకోబోతున్నాం. అయితే చంద్రబాబు నాయుడు గారు సీఎం కాబట్టి వెళ్ళారు, ఎందుకంటే ఆయన బాధ్యత కాబట్టి వెళ్ళారు. కానీ గతంలో లాగా ఎక్కడైనా డిప్యూటీ సీఎం వెళ్ళి అది కూడా అర్ధరాత్రి, ఇక్కడ అండర్లైన్ చేసుకోండి, అర్ధరాత్రి రేపు వెళ్ళొచ్చుగా, ఎలాగో ప్రకటన ఇచ్చేశారు అందరిలాగా, ప్రకటన ఇచ్చాంగా ఇంకెందుకు రేపు వెళ్ళొచ్చుగా అని అనుకోలే. అర్ధరాత్రి 11:45 అక్కడికి వెళ్ళి కాకినాడ హాస్పిటల్కి వెళ్ళి అక్కడ బాధితుల్ని పరామర్శించి చికిత్స తీసుకుంటున్న వారిని పరామర్శించి అట్లాగే అక్కడ వైద్యులను సంప్రదించి ఆ క్షతగాత్రులకు సరైన వైద్యం అందించాలి, వాళ్ళకి అన్ని రకాలుగా అన్ని సదుపాయాలు కల్పించండి అంటూ అక్కడ వైద్యులకు కూడా స్వయంగా వెళ్ళి మాట్లాడారు. చికిత్స చాలా మంచిగా ఉండాలి అన్న ఉద్దేశంతో. అలాగే బాధితులకు ప్రకటనలు ఇస్తే కాదు, పక్కన ఉండి మనోధైర్యం ఇవ్వాలి. చంద్రబాబు నాయుడు ఉన్నారులే పాప, ఆయన వెళ్ళాడుగా, ఇంకా మనం ఎందుకులే, మనం రేపు వెళ్ళొచ్చులే అనుకోలే. చంద్రబాబు నాయుడు గారు అక్కడ ఉండంగానే ఆయన అక్కడ అంతా చూసుకొని ఆయన హుటాహుటిని అక్కడికి వెళ్ళి అంతా చూసుకొని రిటర్న్ అవుతుంటే అక్కడ రాజమండ్రి ఎయిర్పోర్ట్లో కలిసి దీని మీద మళ్ళీ డిస్కషన్ చేసుకొని వాళ్ళు మళ్ళీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మళ్ళీ కాకినాడ హాస్పిటల్కి వెళ్ళి అక్కడ బాధితులకు పరామర్శించారు. అమ్మ భయపడకండి, జరిగింది ఏదో జరిగింది, తప్పిదం ఎవరిదైనా తప్పిదమే, కఠినంగా శిక్షిస్తాం అంటూ వాళ్ళని ఒక రకంగా ఎవరైతే తప్పు చేశారో వాళ్ళని కఠినంగా శిక్షిస్తాం అంటూనే బాధితులకు అమ్మ నేనున్నాను, మేమున్నాము, కూటమి ప్రభుత్వం ఉంది, భయపడకండి, అండగా ఉంటాము అని మనోధైర్యం ఇచ్చారు. ఎలా? ప్రకటనలతో కాదు, దగ్గరకు వెళ్ళి ఒక మనిషి దగ్గరకు వెళ్ళి ఆప్యాయంగా మాట్లాడి పలకరించడం బాధలో ఉన్నోడికి వేరు, ప్రకటన ఇవ్వటం వేరు. ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటి అనేది అక్కడికి వెళ్తే హాస్పిటల్కి వెళ్ళి మీరు పవన్ కళ్యాణ్ గారు పరామర్శించారు చూసారా, వాళ్ళ దగ్గరికి వెళితే ఆయన ఎంత ఆప్యాయంగా పలకరించారు. ఆ బాధలో ఉన్న వాళ్ళ దగ్గరికి ఎవరైనా వెళ్ళారా? ప్రతిపక్ష హోదా ఎలా వస్తుంది? అక్కడికి వెళ్తే వస్తుంది, ప్రజలు ఆదరిస్తే వస్తుంది, ప్రజలు ఇస్తే వస్తుంది, ప్రజల దగ్గరికి ఎందుకు వెళ్ళలేదు? ఎవరైనా వెళ్ళి పరామర్శించారా? కూటమి ప్రభుత్వం ఏం చేస్తుంది, కూటమి ప్రభుత్వం ఏం చేస్తుంది, కూటమి ప్రభుత్వం ఏం చేస్తుంది, ఇదే ప్రశ్న. కూటమి ప్రభుత్వం ఏం చేయలా, మరి ఇది నిలదీయాల్సిన అవసరం ప్రతిపక్ష హోదా కావాలి అనుకునే వాళ్ళకు లేదా? ఒకసారి ఆలోచించండి. ప్రతిపక్ష హోదా ఇస్తేనే అక్కడికి వెళ్తారా, లేకపోతే వెళ్ళరా? పవన్ కళ్యాణ్ విమర్శించడం పక్కన పెట్టేసేయండి, పవన్ కళ్యాణ్ విమర్శించడం కాదు, ప్రజల దగ్గరికి వెళ్ళండి. పవన్ కళ్యాణ్ విమర్శిస్తే మీకు ఏ ఉపయోగం ఉండదు, ఎందుకంటే మీకన్నా మీరు జస్ట్ ఆలోచించలేకపోయి 10 అడుగులు ముందులో ఉన్నారు. సో మీ ఊహలకు కూడా అందడు. రాత్రి 11:45 హాస్పిటల్కి వెళ్ళి పరామర్శించడం అంటే మామూలు ఈ విషయం కాదు అనేది చాలా సందర్భాల్లో మనం చూసాం. ఎందుకంటే ఎక్కడ ఏం జరిగినా, ఎక్కడ ఏ అవసరం ఉన్నా అందరికన్నా ముందు ఆయన ఉంటున్నారు, ఆయన పనులు చేపిస్తున్నారు, అధికారులతో మాట్లాడి పనులు చేపిస్తున్నారు. మరి మీరందరూ ఎక్కడ? పవన్ కళ్యాణ్ విమర్శించడానికి ముందున్న వాళ్ళు బాధితులను పరామర్శించడానికి ఎందుకు ఉండట్లేదు? అంటే మీ వీలును బట్టి వస్తారా, డే టైంలో వస్తారా, అది జరిగిన వెంటనే రారా? ఎవరు వెళ్ళారు? ఎవరైనా వెళ్ళిన వాళ్ళు ఉన్నారా? పరామర్శించిన వాళ్ళు ఉన్నారా అంటే ఎవరు లేరు. ప్రతిపక్ష హోదా కావాలి అని అంటున్నారు తప్ప ఎవరు కూడా ముందుకు వెళ్ళి పరామర్శించింది లేదు. కావాలంటే అక్కడికి వెళ్ళి మీరు కనుక్కోండి ఎవరు వచ్చారు ఏంటి అనేది. ఈ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు అక్కడ ఉన్న మంత్రులు కానివ్వండి, లేకపోతే ఎంపీలు కానివ్వండి, లేకపోతే అధికారులు కూడా వెంటనే స్పందించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆదేశానుసారం అక్కడ అన్ని రకాల చర్యలు తీసుకున్నారు. అలాగే బాధితులను కఠినంగా శిక్షిస్తాం అన్నట్టుగా కూడా కొంతమంది 8 మంది అధికారులను కూడా సస్పెన్షన్ చేయడం జరిగింది. అయితే ఆ కంపెనీకి సంబంధించి, ఆ యూనిట్కి సంబంధించి లైసెన్స్ అయితే ఉంది కానీ భద్రతా లోపాలు ఉన్నట్టుగా ప్రాథమికంగా అధికారులు
అధికారులు నిర్ధారించారు. అయితే ఆ రాష్ట్ర ప్రభుత్వం తరపున అయితే 20 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా కూడా మృతుల కుటుంబాలకి అందించడం జరుగుతుంది అన్నట్టుగా ప్రభుత్వం కూడా ప్రకటించడం జరిగింది. ఇప్పుడు ఎక్స్గ్రేషియా ప్రకటించారు, ప్రధానమంత్రిగా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు, రాష్ట్రపతి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు, ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎం దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇవన్నీ ప్రకటనలు మాత్రమే. కానీ అక్కడికి వెళ్ళి ఎవరు పరామర్శించారు అనేది ఇంపార్టెంట్. అది కూడా అర్ధరాత్రి. మరి ప్రజానాయకుడు అంటే ఇది కదా, నిబద్ధత అంటే ఇది కదా, ఇది కాదంటారా? మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ రూపంలో తెలియచేయండి. అంటే ప్రతిపక్ష హోదా ఉంటే మాత్రమే అక్కడికి వెళ్తారా? ఇది ఎంతవరకు కరెక్ట్? ఎవరు వెళ్ళి పరామర్శించారు? ఈ టైంలో అంటే అర్ధరాత్రి టైంలో ఎవరు వెళ్ళారు? ప్రజల మనిషి కాబట్టే వెళ్ళారు, ప్రజల బాధ తెలుసు కాబట్టి వెళ్ళారు. దూరంగా ఇచ్చి ప్రకటనలు ఇచ్చేవాళ్ళు పవన్ కళ్యాణ్ అవ్వడు, దగ్గరికి వెళ్ళి భరోసా ఇచ్చేవాడే పవన్ కళ్యాణ్ అని ఖచ్చితంగా ఈ ఒక్క సంఘటన కాదు, గతంలో ఎప్పుడైతే డిప్యూటీ సీఎంగా ఆయన బాధ్యతలు స్వీకరించారో అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఆయన మెచ్యూరిటీ లెవెల్స్ ఆ స్థాయిలో ఉన్నాయి. ప్రతి విషయంలో ఇక్కడ మనిషి ఉంటున్నాడు, అక్కడ పని చేయించేస్తున్నాడు, ఇక్కడ మనిషి ఉంటున్నాడు, అక్కడ సినిమాలు చేసేస్తున్నాడు, ఇక్కడ మనిషి ఉంటున్నాడు, ఇక్కడ ప్రజల సమస్యలు తెలుసుకుంటున్నాడు, ఇక్కడే మనిషి ఉంటున్నాడు అని అనుకుంటున్నాం, ప్రకటనలు ఇస్తున్నారు అనుకున్న టైంలోనే అర్ధరాత్రి చూస్తే అక్కడ హాస్పిటల్ దగ్గర ఉన్నారు. మరి ఇంత యాక్టివ్గా ఉండే నాయకుడు ఎవరైనా ఉన్నారా? ఉంటే ఖచ్చితంగా చెప్పండి. ఇగో వీళ్ళు వెళ్ళారు, మీ దృష్టికి రాలేదు, ఇగో పలానా వాళ్ళు వెళ్ళారు, మీ దృష్టికి రాలేదని కామెంట్ రూపంలో తప్పకుండా తెలియచేయండి. సో ప్రజానాయకుడు అంటే ఇలానే ఉండాలి. ఇన్సిడెంట్ జరిగిన వెంటనే స్థలానికి వెళ్ళి ఎవరైతే పరామర్శిస్తారో అది ఎవరైనా సరే, ఏ పార్టీ వాళ్ళైనా సరే, ఎవరైనా సరే వాళ్ళే నిజమైన నాయకులు. సమస్య వచ్చినప్పుడే కదా నాయకుడు అనేవాడు జనానికి గుర్తుకు రావాలి, అండగా ఉండాలి, భరోసా ఉండాలి. ఈ నాయకుడు అనే పదానికి నిజమైన అర్థం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. సో ఇది ఈనాటి కమ్ టు ద పాయింట్ కార్యక్రమం. మళ్ళీ రేపటి కమ్ టు ద పాయింట్ కార్యక్రమంలో కలుసుకుందాం. మీరైతే ఈ వీడియో చివరి వరకు చూడండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి.